నమ్మకాయ ఛానల్కి స్వాగతం అండి. చోలే మసాలా ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దామండి. దీనికి తెల్ల శనగలు అయితే నైట్ నానబెట్టేసుకుని ఉదయమే 4 సార్లు కడిగేసి 4 విజిల్ వేయించుకోవాలండి. విజిల్ వేయించుకుని పక్కన పెట్టుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందుట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి, ఫ్రై చేయాలండి. అందుట్లోనే టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. చోలే మసాలా తెల్ల శనగలతో సూపర్గా ఉంటుందండి కర్రీ. ఇది చాలా బాగుంటుంది. రోటీ అలాగే చపాతీకి అద్దురుతుందండి. కూర పూరీకి సూపర్గా ఉంటుంది. దీంట్లో కసూరి మేతి వేసుకుని ఎల్లుల్లిపాయలు పొట్టంతా ఫీల్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే పెద్దగా ఏమీ ఎక్కువ పడదు, తక్కువగా వేసుకోవాలి. అందుట్లో 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అందుట్లో 1 స్పూన్ గసగసాలు వేసుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సూపర్గా ఉంటుందండి కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇప్పుడు చల్లారి పెట్టేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇలాచి 4 లవంగ మగ్గులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చోలే మసాలాకి ఎక్కువగా ఆయిల్ ఏం పడదు, తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా ఇందుట్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ కుక్ అయిపోయినాయి కాబట్టి మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయితే, చాలా సూపర్గా ఉంటుంది. చెన్నా మసాలా తెల్ల శనగలతో ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ. చపాతీ, రోటీ, పూరీకి అదురుతుందండి కూర అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. జీరా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం రుచికి సరిపడా కారం వేసేసుకోవచ్చండి. మనం కారం ఫ్రైసీగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. దగ్గర పడిపోయిందండి, పేస్ట్ అయితే దగ్గర పడిపోయింది. ఈ మిశ్రమం అంతా దగ్గర పడిపోయింది. చెన్నా మసాలా పౌడర్ అండి ఇది. చెన్నా మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, దగ్గర అయితే పడిపోయింది. మనం ఆయిల్ పెద్దగా వేయలేదు కాబట్టి ఆయిల్ కనిపిస్తలేదు. ఆయిల్ తక్కువ వేసుకోవాలండి. వితౌట్ ఆయిల్ 1 స్పూన్ ఆయిల్తో సరిపోతుంది. ఉడికించుకున్న శనగలు అలా ఆ వాటర్ తోటే పోసేసుకోవాలి. పోసేసుకుని బాగా కలిపెట్టుకోవాలండి. కలిపెట్టుకుని ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకుని బాగా తిప్పాలి. గుమగుమలాడే చెన్నా మసాలా ప్రిపేర్ అయిపోతూ ఉందండి. గుమగుమలాడిపోతుందండి స్మెల్ అయితే. ఇలా చపాతీ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.